గోవులు చనిపోతున్నాయని తెలిసినప్పుడు సార్ మీరు ఆగాలి. ఇంకా నారాయణమూర్తి గారు మీకు సమయం చాలా ఇచ్చాను, దయచేసి మీరు అర్థం చేసుకొని కోఆపరేట్ చేయాలి. మాణిక్యాలరావు గారు, గోవులు చనిపోతున్నప్పుడు సంరక్షణ బాధ్యత ప్రభుత్వానికి టీటీడీకి లేదా అని అడుగుతున్నారు. నేను అదే చెప్తా ఉన్నా, గతంలో జరిగినవి కాబట్టి ఇప్పుడు మేము చేయట్లేదు అనంతం కాదు. గతంలో మీరు ఏదైతే చేశారో అలాంటివి మేము చెయ్యము అని చెప్తున్నాం. ఓకే, గతంలో మీరు ఆవులు చంపినా, ఆవులు చచ్చిపోతున్నప్పుడు చూస్తా ఉండా, ఆవులకి సరైనటువంటి, గోవులకి సరైనటువంటి ఆహారం పెట్టకపోయినా, మీరు వాటి చావులకి కారణమైన వాటిని ఆ ఫోటోలు తీసుకొచ్చి మీరు ఇప్పుడు చూపిస్తా ఉన్నారు, ఇప్పుడు చనిపోలేదు అని చెప్తున్నారు. నెంబర్ 1. ఒకవేళ చనిపోతే చనిపోయినటువంటి గోవుల దగ్గరికి మీరు వెళ్ళాలి, కానీ ఫోటోలు ఎందుకు ప్రదర్శిస్తా ఉన్నారు? గతంలో బాబాయిని తప్పితే మేము అలా చంపకూడదు అని మేము చెబుతున్నాం తప్ప మేము ఇప్పుడు చంపాడని మేము అంటలేదు. గతంలో మీకు తగలబెడితే అంటే తప్పించుకోవడానికి ఏ విధంగా నాటకాలు ఆడుతున్నారు? సార్ ఆగండి, వారు చెప్తున్నారు కదా నారాయణమూర్తి గారు, మీకు వినే ఓపిక లేదా? వినే ఓపిక ఉండాలా? వినే ఓపిక ఒక కార్పొరేషన్ కి వైస్ చైర్మన్ చేసినప్పుడు వినే ఓపిక ఉండాలి సార్. దయచేసి ఆగండి సార్, అది కరెక్ట్ గా నారాయణమూర్తి గారు మీరు ఆగాలి, దయచేసి మీరు ఆగండి. మాణిక్యాలరావు గారు కంక్లూజన్ ఇవ్వండి. మీరు డిబేట్ కి పిలిచారు, ప్లీజ్ కంక్లూజన్ ఇవ్వండి. నేను ఒప్పుకున్నట్టు చెబుతాడేంటి? మరి ఇప్పుడు అందరితో పాటు అందరికి అర్థమయ్యే తట్టి మాట్లాడే భాషలో వినే అతను పిలిచారు మీరు. నేనేమంటున్నానంటే మీరు తప్పులు చేసి ఒప్పుకోండి మమ్మల్ని అంటే ఆ రోజు బాగా చెప్పారు, మా మీద బుర్ర చల్లారు, రక్తం చల్లారు. ఆ రోజు గొడవలు చెప్పారు. ఈ రోజు ఆ రోజు కార్యకర్తలు పెట్టిన నా కార్యకర్తలు మీరు అన్నారు. ఆ రోజు టీడీపీలో జనాన్ని ఉద్యోగస్తులు పెట్టిన మాజనం అంటున్నారు. ఇలాంటి మానుకోండి. ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి పార్టీ ప్రభుత్వం. ఓకే, ప్రజాస్వామిక విలువలను కాపాడేటువంటి పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ఉంది. మీరు మార్చి మీ బుద్ధులు మార్చుకోండి. ఒక రాజకీయ పార్టీ అంటే నేను అర్థం ఇందాకనే చెప్పాను, రాజకీయ పార్టీ అంటే ప్రజల బాగోగులు, అందరిని సక్రమంగా చూడటం, అభివృద్ధి చేయటం, సంక్షేమం. రాజకీయానికి అర్థం మేము ఇది అనుకుంటాం. రాజకీయానికి అర్థం చంపటం, అవతల వాళ్ళ మీద నెట్టడం, ఆ శవాల మీద రాజకీయాలు చేయటం, అధికారం వస్తే సంపాదించుకోవటం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, కులాలని గొడవలు పెట్టడం, ప్రాంతాన్ని గొడవలు చేపట్టడం, రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడం. ఇది కాదు మేము అనుకునే రాజకీయం. మేము అనుకునే రాజకీయం వేరు. చాలా స్పష్టంగా ప్రజా సంక్షేమమే, సుపరిపాలనే, రాజ్యాంగాన్ని గౌరవించడమే రాజకీయం. ఏమి మీరు చేసేదాన్ని మీకు లాగా మేము చెయ్యం. అది ఒప్పుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి మాట్లాడమని, జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు కూడా స్వయంగా కులాల మధ్య రెచ్చగొట్టే విధంగా, ఏం పీకుతారనే విధంగా, లేకపోతే భోషణి కంటే లంచా కొడుకు అనే విధంగా అర్థాలు వచ్చేటట్టు మాట్లాడాడు. వినండి ప్లీజ్, ఆయన మాటలు కంక్లూడ్ చేయండి. మాణిక్యాలరావు గారు సమయంలో కంక్లూడ్ చేయండి. నేనేమంటున్నానంటే వీళ్ళు బుద్ధి మారాలి. ప్రజలు వీళ్ళకి ఒక బుద్ధి చెప్పి కూర్చోబెట్టారు. ఇప్పుడైనా మీరు అదే మాటలు చెప్తా ఉంటే ఏ ప్రజలైతే మాణిక్యాలరావు గారు సమయం లేదండి. ఆగండి, కాదు మీకు అర్థం అవుదా? నారాయణమూర్తి గారు మీకు అర్థం అవుదా? నారాయణమూర్తి గారు ఎంతమంది చెప్తే అర్థం అవుదా? మీకు అర్థం అవుదా సార్?